Welcome to Nalgonda Economics Forum YouTube channel. So this is Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. So ee roju class lo manam సంపూర్ణ పోటీ మార్కెట్లో మార్కెట్ శక్తుల ద్వారా నిర్ణయించబడినటువంటి సమతౌల్య ధరలో ఏ విధమైన మార్పులు వస్తాయి, ఆ మార్పులకు కారణం ఏంటి, ఫలితం ఏంటి, సో వాట్ ఆర్ ద కాజెస్ to change in equilibrium price under perfect competition market and what are the effects. Okay, so that is we are going to learn in this class. Okay, so already we have discussed in yesterday's class that under perfect competition conditions, firm is a price taker, not a price maker. So the market price will be determined by the two market forces, namely market demand and market supply. సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ లేదా ఉత్పత్తిదారుడు లేదా అమ్మకందారుడు ధరను స్వీకరించేవారుగా ఉంటారు, కానీ ధరను నిర్ణయించేవారుగా ఉండరు. ఈ మార్కెట్లో ధర అనేది మార్కెట్ శక్తులైనటువంటి మార్కెట్ డిమాండ్ మరియు మార్కెట్ సప్లైల మధ్య సమానత్వం ద్వారా, సమతౌల్యం ద్వారా నిర్ణయించబడుతుంది. అందుకే దాన్ని సమతౌల్య ధర అంటారు. డిమాండ్ చేంజెస్, ఇట్ లీడ్స్ టు ఏ చేంజ్ ఇన్ ఈక్విలిబ్రియం ప్రైస్, అండ్ ఆల్సో if market supply changes, okay, due to various reasons, so it will definitely affect the equilibrium price. It means equilibrium price also changes. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ లో సమతౌల్య ధరను మార్కెట్ శక్తులైన మార్కెట్ డిమాండ్ మరియు మార్కెట్ సప్లైలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ రెండిటిలో ఏ అంశంలో మార్పు వచ్చినా, అనగా మార్కెట్ డిమాండ్ మారినా సమతౌల్య ధర మారుతుంది, మార్కెట్ సప్లై మారినా కూడా సమతౌల్య ధర మారుతుంది. సమతౌల్య ధరలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఏ విధంగా వస్తాయి అనేటటువంటి అంశం గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఐఎమ్ డ్రాయింగ్ వన్ సింపుల్ డిమాండ్ లైన్, డిమాండ్ కర్వ్. సో దిస్ ఇస్ D1. ఓకే, సో ద ప్రైస్ ఈస్ P, OP, and the quantity demand is OQ. So if demand increases due to the other factors except price, so what will be happen in the demand curve? ఇతర అంశాల ప్రభావం వలన ధర స్థిరంగా ఉండి ధర తప్ప ఇతర అంశాల ప్రభావం వలన డిమాండ్ పెరిగితే డిమాండ్ రేఖ ఏమవుతుంది, పొజిషన్ ఆఫ్ డిమాండ్ లైన్ విల్ చేంజ్. డిమాండ్ రేఖ యొక్క స్థితి మారుతుంది, మారి కుడివైపుకు కొత్త డిమాండ్ రేఖ ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ D2. ఓకే, సో దిస్ ఇస్ Q1. ద ప్రైస్ రిమైన్ OP. సో ద డిమాండ్ has increased from OQ1 to OQ2. ఓకే, so what is the Q1 Q2 amount? Q1 Q2 amount is called, tell me, Q1 Q2 పరిమాణాన్ని, ఆ పెరిగిన పరిమాణాన్ని ఏమంటారు? డిమాండ్ లో పెరుగుదల. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. వెరీ గుడ్, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిమాండ్ లో పెరుగుదల అంటారు. ఓకే, అంటే ధర స్థిరంగా ఉండి ధర మారకుండా ఉండి ఇతర అంశాలు, డిమాండ్ ను నిర్ణయించే అంశాలలో ఇతర అంశాల ప్రభావం వలన డిమాండ్ పెరిగితే డిమాండ్ రేఖ కుడివైపుకు జరుగుతుంది. సో ఆ కుడివైపుకు జరగడం వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చిన మార్పుని, అంటే డిమాండ్ లో సంభవించినటువంటి పెరుగుదలని డిమాండ్ లో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటారు. సో ఇంకా పెరిగింది అనుకోండి, మళ్ళీ కుడివైపు జరుగుతుంది Q2. ఒకవేళ తగ్గితే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది Q3, Q4, ఈ రకంగా వస్తాయి. ఓకే, సప్లై కూడా సేమ్ అలాగే ఉంటుంది. సప్లై రేఖ ఇది పాజిటివ్ స్లోప్. సప్లై పెరిగింది అనుకోండి, ఇది ప్రైస్ OP, సప్లై OS ఆర్ OQS. సప్లై పెరిగితే సప్లై రేఖ కుడివైపు జరుగుతుంది, సప్లై S1 పెరుగుతుంది. సప్లై తగ్గితే సప్లై రేఖ ఎడమ వైపు జరుగుతుంది, సప్లై తగ్గుతుంది. ఓకే, సో ఈ రకంగా డిమాండ్ రేఖలో మార్పులు, సప్లై రేఖలో మార్పులు వస్తాయి. సో దీని ఆధారంగా మనం మార్కెట్ డిమాండ్ కానీ మార్కెట్ సప్లై కానీ మారినప్పుడు సంపూర్ణ పోటీ మార్కెట్లో సమతౌల్య ధర ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చూద్దాం. సో సంపూర్ణ పోటీ మార్కెట్ లో మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లైల ద్వారా సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. కాబట్టి మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లైలలో ఏ ఒక్కటి మారినా లేదా రెండు ఒకేసారి మారినా సమతౌల్య ధర మారుతుంది. ఇప్పటి వరకు మనం అదే కదా డిస్కస్ చేసింది. ఓకే, ద ఈక్విలిబ్రియం ప్రైస్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ డిపెండ్స్ అపాన్ ది two factors, two market forces, market demand and market supply. So hence if market demand changes or market supply changes or both changes, it leads to a change in equilibrium price. Okay, so that is we are going to see. Okay, so first one, ఇప్పుడు రెండు ఉన్నాయి కదా మనకు ఎకనామిక్స్ లో ceteris paribus assumption, you know very well about that. Okay, what is ceteris paribus assumption? Keeping remaining all the remaining things
kept constant. ఇతర అంశాలన్నీ మారకుండా స్థిరంగా ఉంటాయనే ప్రమేయం మనం సూక్ష్మ ఆర్థిక విశ్లేషణలో విస్తృతంగా ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు సమతుల్య ధరను నిర్ణయించే అంశాలు రెండు ఉన్నాయి, మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై. ఇప్పుడు మనం ఒక అంశాన్ని మార్చినప్పుడు మనం ఏమని ప్రమేయం చేయాలి? we have to assume the second determinant is remain unchanged. రెండో అంశం మారకుండా స్థిరంగా ఉంటుందని ప్రమేయం చేయాలి. బడ్జెట్ రేఖలో కూడా మనం అలాగే చూసాం. బడ్జెట్ రేఖలో మార్పులను ఆదాయం మారినప్పుడు బడ్జెట్ రేఖలో మార్పులు ఎలా వస్తాయో చూసేటప్పుడు, సో we have assumed that both prices of x and y commodities are constant. xy ధరలు స్థిరంగా ఉంటాయి. ఒకవేళ x ధరను మారిస్తే y ధర స్థిరంగా ఉంటుంది, వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉంటుందని ప్రమేయం చేస్తాం. ఇక్కడ కూడా మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లైలలో ముందుగా మనం ఏం ప్రమేయం చేస్తున్నామంటే మార్కెట్ సప్లై ఈజ్ కాన్స్టెంట్ అండ్ మార్కెట్ డిమాండ్ ఈజ్ వ్యారింగ్. ఓకే, మార్కెట్ డిమాండ్ మారుతుంది, అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను దీన్ని రివర్స్ లో రాస్తున్నాను. సో px ఈజ్ ఫంక్షన్ ఆఫ్ dx. సింపుల్ థింగ్. ఇప్పుడు మారిపోయాయి చూడండి. సో ఇన్ దిస్ ఈక్వేషన్ which one is the dependent variable and which one is independent? Price dependent. It becomes dependent. So it is independent in demand function, but here in price function, equilibrium price function, it becomes dependent variable. అంటే ఇక్కడ సమతౌల్య ధర డిమాండ్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు డిమాండ్ మారింది, ఒక వస్తువు యొక్క డిమాండ్ మారింది, డిమాండ్ పెరిగింది, దాని వలన సమతౌల్య ధర ఏ విధంగా మారుతుంది అనేది నౌ we are going to see about this. Okay, if demand for a commodity under perfect competition condition increases, okay, which type of changes occurs in the price of equilibrium price of that particular commodity? Okay, so do you know what will be happen in the price of x due to increase in demand for x commodity? Price also increase. Okay, so what is the relation between demand and price here? Positive. పాజిటివ్ ఆర్ డైరెక్ట్ రిలేషన్. వెరీ గుడ్. ఇక్కడ ఏమైందంటే డిమాండ్ కు ధరకు అనులోమ సంబంధం ఉంది. దీన్ని నేను పర్టికులర్ గా చెప్పడానికి కారణం ఏంటంటే, మనందరికీ అంటే ఎకనామిక్స్ అధ్యయనం చేసే అందరికీ తెలిసినటువంటి సాధారణమైన విషయం ఏంటంటే, ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం ఉంటుంది. దెర్ ఇస్ ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్, ఎక్సెప్షనల్ కేసెస్ మినహాయిస్తే ఇన్ జనరల్ అంటాము. ఓకే, దెర్ ఇస్ ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఫర్ ఏ పర్టికులర్ commodity. Okay, where price is independent variable and demand is dependent variable. But so under perfect competition conditions, so where we are studying or we are learning about the changes in equilibrium price. Okay, so price becomes dependent variable and demand becomes independent variable. So it means changes in demand leads to a changes in equilibrium price, and there is direct relationship between so demand and price of that particular commodity. అంటే చూడండి, ఆధార చలాంకం స్వతంత్ర చలాంకముగా, స్వతంత్ర చలాంకం ఆధార చలాంకంగా మారేసరికి వాటి మధ్య ఉన్న సంబంధం కూడా అపోజిట్ అయింది. ఇంతకుముందు ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం, ఇప్పుడు డిమాండ్ కు ధరకు ఏ సంబంధం ఉంది? అనులోమ సంబంధం ఉంది. సో దీని రీజన్ కూడా మనం ఈజీగా చెప్పుకోవచ్చు. వై ద ప్రైస్ ఆఫ్ ఎ పర్టికులర్ కమాడిటీ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ డిమాండ్. ఒక వస్తువు డిమాండ్ పెరిగితే దాని ధర ఎందుకు పెరుగుతుంది? సప్లైని పెంచలేరు కాబట్టి. ఓకే, ఇమ్మీడియట్ గా సప్లైని పెంచడానికి అవకాశం. ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ద ఈక్విలిబ్రియం ప్రైస్ ఆల్సో increases. Okay, this we can see through the graphs, the rekha, right? So changes in demand when supply is unchanged or supply is kept constant. So an increase in demand causes the equilibrium price to rise. So on the other hand, and vice versa antam. On the other hand, a decrease in demand causes the equilibrium price to fall. ఇది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, ఈవినింగ్ అయింది, చీకటి పడుతుంది, చాలా ఉన్నాయి కూరగాయలు. ఓకే, అంటే మిగిలిపోయింది. ఓకే, కొనే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తారు అప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు? ధరను తగ్గిస్తారు. ఇట్ మీన్స్ సో ఏ డిక్రీజ్ ఇన్ డిమాండ్ కాజెస్ ద ఈక్విలిబ్రియం ప్రైస్ టు ఫాల్. డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది, డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. ఓకే, సో దీన్ని నేను డైరెక్ట్ గా గ్రాఫ్ చూపించకుండా నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. పెన్ పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. రైట్, ఓ సారీ. సో ఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్
and supply తీసుకోండి, లేదంటే వస్తు రాశి అని రాసుకోండి, క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ. సో ఇక్కడ ప్రైస్ తీసుకోండి. ఫస్ట్ నార్మల్ ఈక్విలిబ్రియం గీసేయండి, ఈక్విలిబ్రియం ప్రైస్ ని. సో డి అండ్ ఎస్ లేదా D1 S1 ఇష్టం. సో ఈక్విలిబ్రియం ప్రైస్ is OP, equilibrium quantity is OQ. Okay, so this is the equilibrium point. You can write E1. Okay, this is E1. So this we have already seen in previous video. గత వీడియోలో మనం ఇది చూసాం. Now ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మళ్ళీ స్లైడ్ లోకి వెళ్దాం. ఫస్ట్ an increase in demand causes the equilibrium price to rise. అంటే డిమాండ్ లో పెరుగుదల వచ్చినప్పుడు అది సమతౌల్య ధరను పెంచుతుంది లేదా సమతౌల్య ధరలో పెరుగుదలకు కారణం అవుతుంది అన్న. ఓకే, ఇప్పుడు డిమాండ్ పెరిగింది కదా, డిమాండ్ రేట్ ఏమవుతుంది చెప్పండి? Right side. Okay, it shifts towards right. So the new demand curve you can draw. తీసుకోండి D2 పైన కూడా రాయండి, D1 పైన కింద, D2 నాకు పైన అది స్పేస్ లేదు కాబట్టి రాయలేదు, మీరు నోట్బుక్ లో రాసేది. So equilibrium point you can write E2. So observe what is the equilibrium price. So if this is P1, you can write P2. So what happened in the quantity? Quantity also increased from Q1 to Q2. అంటే ఏమైంది, సప్లై మారలేదు చూడండి, సప్లై రేఖ అదే ఉంది. ఓకే, E1 దగ్గర సప్లై రేఖ S1 ఉంది, E2 సమతౌల్య బిందువు దగ్గర కూడా సప్లై రేఖ అలాగే ఉంది. ఎందుకంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ the market supply is kept constant, so it is not changing. Okay, only demand is changing. Okay, right. So due to increase in demand, the demand curve will move towards right. New equilibrium point will be established. So it is there at point E2. So the equilibrium price has increased from OP1 to OP2 due to increase in demand. Okay, the quantity also increased from OQ1 to OQ2. Okay, so the next one. Okay, so read the second sentence in this slide. Anyone? First one ఒక్కల్ మొదలు పెడితే మిగతా వాళ్ళు చదువు. Anyone? An increase in second sentence. Already first one completed, we have seen. On the other hand, a decrease in demand causes the equilibrium price to fall. Right. అంటే అది మనం చూసాం. ఇప్పుడు డిమాండ్ పెరిగితే సమతౌల్య ధర పెరుగుతుంది అనేది. సో వీ హ్యావ్ సీన్ గ్రాఫికల్లీ. ఓకే, వీ హ్యావ్ ప్రూవ్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ if demand decreases what will be happen. So it causes the equilibrium price to fall. ఓకే, అది ఎలాగో చూద్దాం. అంటే డిమాండ్ తగ్గితే సమతౌల్య ధర తగ్గుతుంది అని అక్కడ రాసి. ఇప్పుడు డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ రేట్ ఎటు జరుగుతుంది? moves to left. Towards left. Very good. So this is D3. So this is equilibrium point E3. రైట్. సో y అక్షం మీదకి ప్రైస్ P3 కి తగ్గుతుంది, వస్తు రాశి కూడా. ఇవన్నీ మనం డిలీట్ చేద్దాం జస్ట్. రైట్. ఇప్పుడు ఏమైంది, ఇది Q3 కి తగ్గింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సప్లై స్థిరంగా ఉండి డిమాండ్ పెరిగితే ఏమైంది, ఈక్విలిబ్రియం ప్రైస్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ లో ఏం రాయొచ్చు, సప్లై స్థిరంగా ఉండి డిమాండ్ తగ్గితే సమతౌల్య ధర తగ్గుతుంది. డిమాండ్ పెరిగితే సమతౌల్య ధర పెరిగింది, డిమాండ్ తగ్గితే సమతౌల్య ధర తగ్గింది. సప్లై కీప్ అన్చేంజ్డ్, రిమైన్ అన్చేంజ్డ్, కెప్ట్ కాన్స్టెంట్. ఓకే, సో ఇది ఆల్రెడీ గ్రాఫ్ లో ఉంది, కాకపోతే ఏంటంటే మీకు ఇలా గీస్తే లైవ్లీగా ఉంటుందని నేను అలా డైరెక్ట్ గ్రాఫ్ చూపించలేదు. సో నౌ యూ కెన్ సీ ది గ్రాఫ్, this one. So observe carefully. So DD is the initial demand line, SS is the initial supply curve. Both are intersects at point E, where the equilibrium price is determined as OP and the equilibrium quantity determined as OQ. So this is the initial determination of equilibrium price. Okay, so we are assuming that the supplies remain unchanged, but demand increases at first stage. Due to increase in demand, the demand curve moves towards right. So now the new demand curve is D1, and it intersects the old supply curve at point. Tell me, at which point it intersects?
E1. E1. Okay, where the equilibrium price was determined as OP1 and equilibrium quantity is OQ1. So due to increase in demand, keeping remain supply constant, the equilibrium price increases as well as equilibrium quantity also increases. In second phase, and again keeping remain the supply constant, if demand decreases, market demand decreases, the demand curve will move towards left and it intersects old supply curve at which point? E2. E2, right, where equilibrium established. So at this point, the new equilibrium price was determined as OP2 and the new quantity is equilibrium quantity is determined as OQ2. So due to decrease in demand, okay, the equilibrium price has decreased and equilibrium quantity also decreased. ఈ విధంగా సమతౌల్య ధర మారుతుంది. దేని వల్ల మారుతుంది? మార్కెట్ డిమాండ్ మారినప్పుడు. ఎలా మారుతుంది అంటే అనులోమంగా మారుతుంది. మార్కెట్ డిమాండ్ పెరిగితే సమతౌల్య ధర మారుతుంది, వస్తు రాశి కూడా అంటే పెరుగుతుంది. సమతౌల్య ధర పెరుగుతుంది, వస్తు రాశి కూడా పెరుగుతుంది. మార్కెట్ డిమాండ్ తగ్గితే సమతౌల్య ధర తగ్గుతుంది, వస్తు రాశి కూడా తగ్గుతుంది. మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు పిసిసి ఐసిసిలో కూడా ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ దట్, okay, you have to draw the graphs, then only you can find the answer, okay, without any confusion. లేదు మీరు ఊరికేనే ఇట్లా బ్రెయిన్ కొట్టుకుంటూ ఆలోచిస్తే అది మనకు అంత పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాదు, ఐడెంటిఫై చేయలేము. కాబట్టి రఫ్ వర్క్ లో గ్రాఫ్ గీసుకోవాలి. ఏది స్థిరంగా ఉంది, ఏది పెరిగింది, అప్పుడు ఆ రేఖ ఎటు మూవ్ అవుతుంది, కొత్త సమతుల్యం ఎక్కడ ఏర్పడుతుంది, దాని వల్ల పరిమాణం ఎలా మారుతుంది, ధర ఎలా మారుతుంది, ఓకే, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే so we have to tick the answer, click the right answer, right. సో ఇదంతా ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఇది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ స్క్రీన్ మీద రాశాను. సో ఎస్ పైన బార్ పెడితే ఏంటది? ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ సప్లై కాన్స్టెంట్. సో డి ఇంక్రీజెస్, డిమాండ్ ఇంక్రీజ్ అయింది, మార్కెట్స్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది, సో ఈక్విలిబ్రియం ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. యూ కెన్ రైట్ క్యూ ఆల్సో హియర్, ఈ పక్కన క్యూ కూడా రాసుకోండి. ఓకే, క్యూ మీన్స్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ. సో keeping remain supply unchanged, if market demand decreases, it leads to decrease in equilibrium price and also equilibrium quantity. Okay, so this is the first one. Okay, shall I move to the next one? Do you have any doubts? Okay, right. Next, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? So supply kept constant, so we have observed that the changes in equilibrium price due to the changes in market demand. Now we are going to observe the changes in equilibrium price due to the changes in market supply, keeping remain market demand unchanged or constant. ఇప్పటి వరకు మనం సప్లై స్థిరంగా ఉండి డిమాండ్ మారితే సమతౌల్య ధర ఎలా మారిందో చూసాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ లో డిమాండ్ స్థిరంగా ఉండి సప్లై మారితే సమతౌల్య ధర ఎలా మారుతుంది అనేటటువంటి విషయాన్ని చూద్దాం. వాట్ ఈస్ ద సింపుల్ సప్లై ఫంక్షన్? కీపింగ్ రిమైన్ other remaining things constant except price. Sx is function of px only. So this is the simple supply function as per the law of supply. సప్లై సూత్రం ప్రకారము ఒక వస్తువు యొక్క సప్లై పరిమాణం అంటే ఇక్కడ మనం x తీసుకున్నాం కాబట్టి x వస్తువు యొక్క సప్లై పరిమాణము x వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, right. So what is the relation between price and supply as per the law of supply? You know very well. Positive or direct relation. It means if price of x increases, it leads to an increase in the supply of commodity x and vice versa. It means if price decreases, supply also decreases. There is a direct relationship between price and supply as per the law of supply. Supply సూత్రం ప్రకారం ఒక వస్తువు యొక్క ధర పెరిగితే ఆ వస్తువు యొక్క సప్లై పరిమాణం పెరుగుతుంది, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఆ వస్తువు యొక్క సప్లై పరిమాణం తగ్గుతుంది. ధరకు సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంది. ఓకే, సో ఇది మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏమైంది? సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ, so which one is the dependent and which one is the independent here in this simple supply function? Supply dependent. Depend. ఎప్పుడైనా సరే మనకు ఫంక్షన్ లో, వెరీ గుడ్, ఫంక్షన్ లో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉండేది డిపెండెంట్, రైట్ సైడ్ ఉండేది వన్ ఉన్నా మోర్ దెన్ వన్ ఉన్నా అవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. అవి లెఫ్ట్ సైడ్ ఉన్న అంశాన్ని ప్రభావితం చేస్తాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆధార చలాంకము, రైట్ సైడ్ ఉన్నది స్వతంత్ర చలాంకము, లేదా ఎక్కువ ఉంటే స్వతంత్ర చలాంకాలు. సో ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఈక్విలిబ్రియం ప్రైస్ లో ఇది చేంజ్ అవుతుంది. ఏం రాస్తాం ఇక్కడ మనం? జస్ట్ వెయిట్. px equal f of f అట్లా అనొద్దు ఎప్పుడు కూడా. సో px is function of అనాలి. సో f refers to function,
So we have to mention function. So Px is function of Supply. Sx. Px is function of Sx. It means equilibrium price of commodity X depends upon the market supply of commodity X. X వస్తువు యొక్క సమతౌల్య ధర X వస్తువు యొక్క మార్కెట్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మరి ఎలాంటి చేంజెస్ వస్తాయి సప్లై మారితే అనేది చూద్దాం. ఇఫ్ సప్లై ఇంక్రీజెస్, ఓకే, కీపింగ్ రిమైన్ డిమాండ్ కాన్స్టెంట్, dx కాన్స్టెంట్ అని పెట్టుకోవాలి, అది మారదు. వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ప్రైస్ ఆఫ్ x? తగ్గుతుంది. వై? సప్లై పెరిగితే కొనే వాళ్ళు తగ్గిపోతారు కదా సార్, ధర. రైట్. సో ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ మీకు మ్యాక్రో ఎకనామిక్స్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, సప్లై పెరిగితే ఖచ్చితంగా ధర తగ్గుతుంది. అమ్మే వాళ్ళు ఎక్కువ అయితే వాళ్ళ మధ్య పోటీతోటి వస్తువు యొక్క ధరను తగ్గిస్తారు. రివర్స్ లో సప్లై షార్టేజ్ ఉంది అనుకోండి, చాలా తక్కువ వస్తువులు ఉన్నాయి, ఇలాగనే చెప్పుకున్నాం కదా మనం, అమ్మే వస్తువులు తక్కువ ఉండి కొనే వాళ్ళు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దాని ధర ఇది సప్లై పరంగా చూస్తున్నాం. అక్కడ డిమాండ్ పరంగా చూసాం, ఇక్కడ సప్లై పరంగా చూస్తున్నాం. వస్తువులు షార్టేజ్ ఉంటే వాటి ధరలు పెరుగుతాయి. సో హియర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈక్విలిబ్రియం మార్కెట్ సప్లై అండ్ ఈక్విలిబ్రియం ప్రైస్? ఇన్వర్స్. చూడండి, ఇప్పుడు ధర స్వతంత్ర చలాంకము సప్లై ఆధార చలాంకం అయితే సప్లై సూత్రం ప్రకారము ధరకు సప్లైకి అనులోమ సంబంధం ఉంది. ఇక్కడ మనకు సమతౌల్య ధర విషయానికి వచ్చేసరికి సమతౌల్య ధర ఏమో ఆధార చలాంకమైంది, మార్కెట్ సప్లై ఏమో స్వతంత్ర చలాంకమైంది. అప్పుడు ఏమైంది, సప్లైకి సమతౌల్య ధరకు మధ్య విలోమ సంబంధం ఉంది. అంటే డిమాండ్ విషయంలోనేమో లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఇన్వర్స్ రిలేషన్ ఉంటే ఈక్విలిబ్రియం ప్రైస్ దగ్గర ఏమో డైరెక్ట్ రిలేషన్ అయింది, అది అపోజిట్ అయింది. ఇక్కడ లా ఆఫ్ సప్లై ప్రకారము ప్రైస్ కి సప్లైకి మధ్య డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైస్ కి వచ్చేసరికి సప్లైకి ఈక్విలిబ్రియం ప్రైస్ కి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అక్కడ అనులోమం ఉన్నది, ఇక్కడ విలోమం అవుతుంది, అక్కడ విలోమం ఉన్నది, ఇక్కడ అనులోమం అవుతుంది. ఓకే, ఫస్ట్ XY యాక్సిస్ తీసుకోండి, ఒక సప్లై రేఖ, ఒక డిమాండ్ రేఖ తీసుకోండి, ఈక్విలిబ్రియం ప్రైస్ పెట్టేసేయండి, ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఐడెంటిఫై చేయండి, ఈ పెట్టండి, సమతౌల్య బిందువు ఈ, లేదా మీరు అన్ని 1 1 రాసిన ఏం లేదు, D and S. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు ఓకేనా? గీసారు అందరు? ఇప్పుడు మనం ఇక్కడ డిమాండ్ రేఖలు ఎన్ని వస్తాయి, సప్లై రేఖలు ఎన్ని వస్తాయి చెప్పండి. డిమాండ్ రేఖ ఒకటే వస్తుంది, సప్లై డిమాండ్ రేఖ ఒకటే ఉంటుంది, ఎందుకంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ మార్కెట్ డిమాండ్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్. అది మార్కెట్ డిమాండ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ రేఖ ఒకటే ఉంటుంది. సప్లై రేఖలు 3 వస్తాయి. ఫస్ట్ సాధారణ సమతుల్యం ఒకటి, సప్లై పెరిగినప్పుడు ఒక రేఖ, సప్లై తగ్గినప్పుడు ఒక రేఖ. ఇప్పుడు సప్లై పెరిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం, S1 రేఖ రైట్ సైడ్ గీయాలి, కుడివైపు, లేదా మీరు ఇంతకు ముందు S1 రాస్తే ఇప్పుడు S2 రాయండి. సప్లై పెరిగింది. ఇప్పుడు చూడండి, కొత్త ఈక్విలిబ్రియం పాత డిమాండ్ రేఖను ఎక్కడ ఖండించింది, కొత్త సప్లై రేఖను E1 దగ్గర ఖండించింది. సో ఇప్పుడు సమతుల్య ధర OP1 కి తగ్గుతుంది, OP1 కి తగ్గుతుంది. వస్తురాశి ఏమైంది చూడండి, ఇంతకుముందు ఏమో మనకు డిమాండ్ దగ్గర సమతుల్య ధర పెరిగితే వస్తురాశి పెరిగింది, సమతుల్య ధర తగ్గితే వస్తురాశి తగ్గింది. కానీ ఇక్కడ మాత్రం ధర తగ్గింది, వస్తురాశి పెరిగింది. నెక్స్ట్ దిస్ ఇస్ ద థర్డ్ వన్, సప్లై తగ్గితే సప్లై రేఖ ఎడమ వైపుకు పోతుంది. ఇది కొత్త ఈక్విలిబ్రియం పాయింట్ E2. సో దిస్ ఇస్ E, దిస్ ఇస్ E1. వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద ఈక్విలిబ్రియం ప్రైస్? ఇట్ వాస్ ఇంక్రీజ్డ్ అప్ టు P2, P1, P2. సో ఈ విధంగా మీరు గ్రాఫ్ గీసుకుంటే చాలా సింపుల్. ఇది తీసుకున్నాం చూడండి, ఫస్ట్ SS సప్లై రేఖ, DD డిమాండ్ రేఖ బ్లూ కలర్ అండ్ అది బ్రౌన్ లో ఉంది. ఈ ఈక్విలిబ్రియం పాయింట్, OP సమతుల్య ధర, OQ సమతుల్య వస్తురాశి. సప్లై పెరగటం వలన డిమాండ్ స్థిరంగా ఉండి సప్లై పెరగటం వలన సప్లై రేఖ కుడివైపు జరిగి S1 రేఖగా మారింది. అది పాత డిమాండ్ రేఖ DDని E1 బిందువు దగ్గర ఖండించింది. అంటే కొత్త సమతుల్యం E1 బిందువు దగ్గర ఏర్పడింది డిమాండ్ సప్లైల మధ్య. ఇది మళ్ళీ మీరు సమతుల్య ధర నిర్ణయం అనేది ప్రతి సందర్భంలో నేను చెప్పట్లేదు, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, సమతుల్య ధర ఎక్కడ నిర్ణయించబడుతుంది? సో వేర్ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ సప్లై. సో దట్ ఈస్ ద కామన్ రూల్. ఓకే, అది సాధారణ నియమం సమతుల్య ధర నిర్ణయానికి. కాబట్టి అది నేను ప్రతిసారి చెప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమని, మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లై రేఖలు ఖండించుకున్న దగ్గర, అంటే అర్థం ఏంటి, మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లై సమానమైన దగ్గర సమతుల్య ధర నిర్ణయించబడింది. ఓకే, ఇప్పుడు కొత్త సమతుల్యం E1 బిందువు దగ్గర ఏర్పడింది. కొత్త ధర OP1, కొత్త వస్తు రాశి OQ1. అంటే ధర OP నుంచి OP1 కు తగ్గింది, వస్తు రాశి ఏమో
వస్తు రాశి అనగానే మీరు x అక్షం మీద చూస్తుండాలి, ధర అనగానే y అక్షం మీద చూడాలి. ఓకే, ధర సమతుల్య ధర ఓపీ నుంచి OP1 కు తగ్గితే సమతుల్య వస్తు రాశి OQ నుంచి OQ1 కు పెరిగింది. నెక్స్ట్ స్టెప్ లో సప్లై తగ్గింది, దానివల్ల సప్లై రేఖ ఎడమ వైపుకు జరిగింది. కొత్త సమతుల్యం ఎక్కడ ఏర్పడింది చెప్పండి? E2 sir. E2, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద న్యూ ప్రైస్ ఎట్ E2 ఈక్విలిబ్రియం పాయింట్? OP2 అని చెప్పాలి, P2 కాదు, ఎందుకంటే కింద నుంచి మెజర్ చేస్తాం కదా. సో వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం క్వాంటిటీ? OQ2, రైట్. సో ఇక్కడ ఏమైంది, సప్లై తగ్గినప్పుడు ధర పెరిగింది, OP2 కు పెరిగింది, వస్తు రాశి ఏమో తగ్గింది. సప్లై తగ్గుదల వల్ల వస్తు రాశి తగ్గింది, లెఫ్ట్ సైడ్ కి వచ్చింది, OQ నుంచి OQ2 కు తగ్గింది, ధర ఏమో OP2 కు పెరిగింది, పైకి వెళ్ళింది. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ ఈక్విలిబ్రియం ప్రైస్ డ్యూ టు చేంజెస్ ఇన్ వాట్? టెల్ మీ. Price. Supply. మార్కెట్ సప్లై. ఓకే, సో చేంజెస్ ఇన్ ఈక్విలిబ్రియం ప్రైస్. ఆల్రెడీ మనం ధరలో మార్పు, సమతుల్య ధరలోనే మార్పు అన్నాం. దేని వలన అని అడిగాను, దేని వలన మార్పు వచ్చింది సమతుల్య ధరలో? మార్కెట్ సప్లై. వాట్ ఈస్ ద అజంప్షన్ బిహైండ్ దిస్? Demand is constant, right? మార్కెట్ డిమాండ్ స్థిరం అని ప్రమేయం చేసుకొని సప్లై మారితే ధర ఎలా మారుతుంది అనేది చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ బోత్ చేంజెస్ సైమల్టేనియస్లీ వాట్ విల్ బి హ్యాపెన్? రెండు ఒకేసారి మారాయి అనుకోండి. ఇప్పటివరకు మనం ఏం చేసాం? డిమాండ్ స్థిరంగా ఉండి సప్లై మారితే సమతుల్య ధర ఎలా మారుతుందో చూసాము. ఇంకొక వైపు ఫస్ట్ దాంట్లో సప్లై స్థిరంగా ఉండి మార్కెట్ డిమాండ్ మారితే సమతుల్య ధర ఎలా మారుతుందో చూసాం. ఇప్పుడు రెండు ఒకేసారి మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ మీకు. అదే ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం గంట 2 గంటలు చెప్పుకున్నా కూడా అదే మ్యాటర్, అదే డిమాండ్ రేఖ, అదే సప్లై రేఖ. డిమాండ్ పెరిగితే డిమాండ్ రేఖ కుడివైపు జరుగుతుంది, తగ్గితే ఎడమ వైపు జరుగుతుంది. సప్లై పెరిగితే సప్లై రేఖ కుడివైపు జరుగుతుంది, సప్లై తగ్గితే సప్లై రేఖ ఎడమ వైపు జరుగుతుంది. ఓకే, అవి అలా షిఫ్ట్ కావటం వల్ల రైట్ గాని లెఫ్ట్ గాని ఈక్విలిబ్రియం పాయింట్ మారుద్ది. ఆ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర మనం ప్రైస్ ని, క్వాంటిటీని ఐడెంటిఫై చేసి, ఓకే, విచ్ టైప్ ఆఫ్ చేంజెస్ అకర్స్ ఇన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకే, రైట్. ఇప్పుడు డిమాండ్ సప్లై రెండు ఒకేసారి మారినప్పుడు సమతుల్య ధరలో మార్పులు వస్తాయి. అయితే సమతుల్య ధరలో వచ్చే మార్పులు డిమాండ్ సప్లైలలో వచ్చే మార్పులలోని వ్యత్యాసంపై ఆధారపడి ఉంటాయి. ఓకే, ద చేంజెస్ ఇన్ ఈక్విలిబ్రియం ప్రైస్ depends upon the difference between changes in market demand and market supply. అంటే మార్కెట్ డిమాండ్ లో, మార్కెట్ సప్లై లో రెండిట్లో మార్పు వచ్చినా ఒక దాంట్లో ఎక్కువ మార్పు రావచ్చు, ఇంకొక దాంట్లో తక్కువ మార్పు రావచ్చు, లేదంటే రెండిట్లో సమానమైన మార్పు రావచ్చు. ఆ మూడు మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో when both demand and supply changes simultaneously, however the equilibrium price and quantity will also change. So the changes in equilibrium price as well as quantity depends upon the difference of the changes in both demand and supply. అంటే డిమాండ్ లో వచ్చిన మార్పుకి, సప్లై లో వచ్చిన మార్పుకు మధ్య వ్యత్యాసం ఆధారంగా సమతుల్య ధర మరియు సమతుల్య వస్తు రాశిలో మార్పులు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెండింటిని ఒకేసారి పెంచుతున్నాం. డిమాండ్ పెరుగుతుంది, సప్లై కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది సమతుల్య ధరలో అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్, if increase in demand is more than the increase in supply, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, the increase in demand is more than the increase in supply. మరి ఇది ఎలా రాయాలి మనం? D1 కానీ DD కానీ మీ ఇష్టం, ఏది పెట్టుకున్నా. ఫస్ట్ 1 పెడితే తర్వాత 2 పెట్టండి, ఫస్ట్ DS పెడితే D1 S1 పెట్టండి. ఓకే, ఇది this is initial equilibrium price, this is initial equilibrium quantity, this is E. ఇప్పుడు ఏమైంది, డిమాండ్ పెరిగింది కదా. ఇప్పుడు డిమాండ్ పెరిగితే డిమాండ్ రేఖ ఏమవుతుంది? రైట్ సైడ్ పోతుంది. సప్లై పెరుగుతుంది కదా, సప్లై రేఖ కూడా ఎటు పెరుగుతుంది, ఎటు పోతుంది? రెండు రైట్ సైడ్ కి వస్తాయి. రెండు పెరుగుతున్నాయి కాబట్టి డిమాండ్ కర్వ్ విల్ షిఫ్ట్స్ టువర్డ్స్ రైట్ అండ్ సప్లై కర్వ్ ఆల్సో షిఫ్ట్స్ టువర్డ్స్ రైట్. రెండు కూడా కుడివైపు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, so we are observing that the changes in equilibrium price, so due to the changes in both demand and supply, and where increase in demand is more than increase in supply. డిమాండ్ సప్లై రెండు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్ థింగ్, చాలా సింపుల్ థింగ్, ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. డిమాండ్ సప్లై రెండు పెరుగుతున్నాయి. మీకు తెలిసిన ప్రకారం ఏంటి, డిమాండ్ రేఖ కుడివైపు గీయాలి కొత్తది, సప్లై రేఖ కూడా కుడివైపు గీయాలి. కాకపోతే ఇక్కడ మనం ఏమంటున్నామంటే డిమాండ్ ఎక్కువ పెరిగింది, సప్లై తక్కువ పెరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే
పాత డిమాండ్ రేఖకు కొత్త డిమాండ్ రేఖకు మధ్య దూరం ఎక్కువ గీయాలా తక్కువ గీయాలా చెప్పండి? ఎక్కువ గీయాలి సార్. ఎక్కువ గీయాలి, బికాస్ ద చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద చేంజ్ ఇన్ సప్లై. కాబట్టి మీరు ఏం చేయండి అంటే డిడి రేఖకు కొంచెం దూరంలో D1 గీయండి, లేదా మీరు D1 తీసుకుంటే D2 గీయండి. ఓకే, గ్యాప్ ఎక్కువ ఉంచండి. ఈకి E1 కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు సప్లై పెరిగింది కదా, సప్లై రేఖ కూడా రైట్ సైడ్ కి కొత్తది S కి సమాంతరంగా రైట్ సైడ్ S1 గీయాలి. ఇది ఎలా గీయాలి చెప్పండి? దగ్గరగా గీయాలా దూరంగా గీయాలా? రైట్ సైడ్ దగ్గరగా గీయాలి. అంటే మీకు అర్థమైపోయింది. వెరీ గుడ్, యూ క్యాచ్ ద పాయింట్. మరి అంత దగ్గర కూడా అవసరం లేదు. సరే, నేను చాలా దగ్గర అయింది. ఓకే, ఇప్పుడు వేర్ న్యూ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి మీరు. కొత్త సప్లై రేఖ రెండు మారాయి కాబట్టి రెండు కొత్త డిమాండ్ రేఖ కొత్త సప్లై రేఖ రెండు ఖండించుకున్నది సమతుల్యం అవుతుంది. అనేది గీయాలి ఇక్కడ S1 D1. సో దిస్ ఈజ్ E1 S1 D1 రెండు. మళ్ళీ ఇప్పుడు D1 S ఖండించుకున్న పాయింట్ ఒకటి ఉంది, అది కాదు. ఓకే, ఇది ఇక్కడ నేను చూడండి టిక్ చేస్తున్నా చూడండి, ఇది దిస్ ఇస్ ద న్యూ ఈక్విలిబ్రియం. ఎందుకంటే న్యూ డిమాండ్ కర్వ్ అండ్ న్యూ సప్లై కర్వ్ బోత్ ఇంటర్సెక్ట్స్ at point E1. ఓకే, సో యూ కెన్ ఫైండ్ ద both equilibrium price and equilibrium supply, quantity. Okay, what is the new price? P1, and what is the quantity? Q1. Okay, what happened in equilibrium price and equilibrium quantity? Due to increase in both demand and supply, where increase in demand is more than increase in supply? Tell me. Both are increased, but the supply and demand Both increase. equilibrium price increases and also equilibrium quantity increases. Okay, rendu perigi, right? Okay, is it clear? Simple thing, demand supply both increases. Kinda symbol chudandi. Okay, but delta D is greater than delta S. It means increase in demand is more than the increase in supply. What will be happen in the equilibrium price and quantity? Both have increased. P increase and the Q kuda increase. Second part. Okay, ఇది ఆల్రెడీ సార్ డిమాండ్ సప్లై రెండు పెరిగినప్పటికీ డిమాండ్ పెరుగుదలలో మార్పు కొంచెం ఎక్కువ ఉంటాను అన్నారు, ఎందుకు సార్ అట్లా? అది మనం అజ్యూమ్ చేస్తున్నాము. అలా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు డిమాండ్ సప్లై రెండు పెరిగాయి, రెండు పెరిగినా కూడా ఒకటి ఎక్కువ పెరిగి ఒకటి తక్కువ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, సమతుల్య ధర పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ కండిషన్స్ వీఆర్ అబ్జర్వింగ్. ఓకే సార్, ఓకే, జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్. ఇఫ్ డిమాండ్, both demand and supply increases and increase in demand is more than increase in supply, which type of changes occurs in equilibrium price and equilibrium quantity? So that is we are observing. Okay, sir, thank you sir. ఇది ఆల్రెడీ మనం గీసిన గ్రాఫ్ చూడండి. ఇప్పుడు D1 మధ్య గ్యాప్ ఎంత ఉంది చూడండి, చాలా ఎక్కువ గీసాం. S1 మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. సో కొత్త ఈక్విలిబ్రియం E1 దగ్గర ఏర్పడింది, ధర OP1 కి పెరిగింది, వస్తు రాశి OQ1 కి పెరిగింది. ఓకే, DS రెండు పెరిగి డెల్టా D is greater than డెల్టా S ఉంటే P పెరుగుతుంది, Q పెరుగుతుంది. అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్, when demand and supply both increases, second, రెండు పెరిగాయి కానీ if increase in demand is less than the increase in supply, what will be happen? మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లై రెండు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ లో పెరుగుదల మార్కెట్ సప్లైలో పెరుగుదల కంటే తక్కువగా ఉంటే సమతుల్య ధర తగ్గుతుంది, సమతుల్య వస్తు రాశి పెరుగుతుంది. ఓకే, సో DS both increases but delta D is less than delta S. Delta D means increase in demand, so it is less than increase in supply. It leads to decrease in equilibrium price and increase in equilibrium quantity. So this we can see the graph. Okay, so D and S both are increasing, both market demand and market supply, but increase in market demand is less than the increase in market supply. Okay, సప్లై రేఖల మధ్య దూరం ఎక్కువ గీయాలి అంతే. ఒకటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ చలరాశి పెరిగినా ఆ రేఖ కుడివైపు జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ డిమాండ్ ఆర్ సప్లై. ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ వన్ వేరియబుల్ is more than the increase in other variable, we have to draw the new line with a large distance. ఓకే, లార్జ్ డిస్టెన్స్ తోటి గీయాలి, దాని పెరుగుదల ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే షార్ట్ డిస్టెన్స్ తోటి కొత్త రేఖ కుడివైపు గీయాలి. ఓకే, ఇక్కడ E అనేది ప్రారంభ సమతుల్యం, పాత డిమాండ్ రేఖ DD, పాత సప్లై రేఖ SS,
ఖండించుకున్నాయి. సమతుల్య ధర ఓపీగా ఉంది, వస్తు రాశి ఓక్యూగా ఉంది. ఇప్పుడు డిమాండ్ పెరిగింది, డిమాండ్ రేఖ కుడివైపు జరిగి D1 ఏర్పడింది. దాని దగ్గరగా గీసాం, డికి D1 కి మధ్య గ్యాప్ తక్కువ గీసాం, ఎందుకంటే డెల్టా డి ఈజ్ లెస్ దాన్ డెల్టా ఎస్. కొత్త సప్లై రేఖను డిస్టెంట్ ఎక్కువగా గీసాం, ఎస్కి S1 మధ్య గ్యాప్ ఎక్కువ గీసాం. ఇప్పుడు S1 D1 కొత్త డిమాండ్ రేఖ, కొత్త సప్లై రేఖలు E1 దగ్గర ఖండించుకున్నాయి. ధర OP1 గా ఉంది, వస్తు రాశి OQ1 గా ఉంది. అంటే ధర తగ్గింది, వస్తు రాశి పెరిగింది. మూడోది, రెండు ఈక్వల్ ఉంటే ఎలా జరుగుతుంది? ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడ డిమాండ్ సప్లై సమానంగా ఉన్నాయని రాయొద్దు. ఏం రాయాలి? డిమాండ్ లో వచ్చిన పెరుగుదల, సప్లైలో వచ్చిన పెరుగుదల రెండు సమానంగా ఉంటుంది. రెండు పెరిగాయి కానీ రెండింటి పెరుగుదల సమానంగా ఉంది. అంటే డిమాండ్ 10% పెరిగితే సప్లై కూడా 10% పెరిగింది, లేదా డిమాండ్ 50% పెరిగితే సప్లై కూడా 50% పెరిగింది. అంటే రెండు ఒకే రకంగా పెరిగాయి, ఆ పెరుగుదల సమానంగా. అప్పుడు ఏమవుతుంది? సో డి అండ్ సప్లై బోత్ ఇంక్రీజెస్ బట్ డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్, విచ్ మీన్స్ change in or increase in demand is exactly equal to increase in supply. Then the equilibrium price remain constant, remain unchanged, but equilibrium quantity has increased. This we can see in this graph. Okay, observe the graph carefully. So what is the initial equilibrium? Tell me, initial equilibrium point. E, sir. E. What is the price? What is the equilibrium price at first equilibrium? OP, sir. And vastu rashi OQ, sir. Q. చూడండి, రేఖలు మీరు గీసిన ఇలాగే వచ్చాయా? అంత పర్ఫెక్షన్ రావాలి. D1 కి ఎంత గ్యాప్ ఉంటే SS1 కి కూడా అంతే గ్యాప్ ఉండాలి. అప్పుడే మనకు ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మీరు కొంచెం తేడా గీసారు అనుకోండి, ప్రైస్ పెరగటం తగ్గటం జరుగుతుంది, అప్పుడు మనకు రాంగ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమైంది? కొత్త రేఖ D1 రైట్ సైడ్ కి వచ్చింది, కొత్త సప్లై రేఖ S1 కూడా రైట్ సైడ్ కి వచ్చింది. సో బోత్ ఆర్ intersect at point E1 where new equilibrium is established between market demand and market supply. So the price equilibrium price is remain at OP level constant, but the quantity has increased from OQ to OQ. ఇప్పుడు రెండు తగ్గితే ఏమవుతుంది? సేమ్ రిజల్ట్స్, అంటే రిజల్ట్ తేడా ఉంటుంది కానీ సేమ్. ఇప్పుడు ఏం చేయాలి? రెండు తగ్గితే కొత్త డిమాండ్ రేట్ ఎటు గీయాలి, కొత్త సప్లై రేట్ ఎటు గీయాలి? రెండు లెఫ్ట్ సైడ్ సార్, లెఫ్ట్ సైడ్ రెండు రెండింటిని ఎడమ వైపు గీయాలి. మళ్ళీ దేంట్లో పెరుగుదల ఎక్కువ ఉంటే, దేంట్లో తగ్గుదల ఎక్కువ ఉంటే ఆ రేఖ గ్యాప్ ఎక్కువ గీయాలి, దేంట్లో తగ్గుదల తక్కువగా ఉంటే దాని గ్యాప్ తక్కువ గీయాలి. ఓకే, when demand and supply both decreases, okay, so the first situation we are going to see, if decrease in demand is more than the decrease in supply, సేమ్ అక్కడ లాగానే చూసాం. డిమాండ్ సప్లై రెండు పెరిగినప్పుడు డిమాండ్ లో పెరుగుదల ఎక్కువ ఉంది, సప్లై పెరుగుదల తక్కువ ఉంది అని చూసుకున్నాం. ఇప్పుడు కూడా రెండు తగ్గినప్పుడు కూడా ఫస్ట్ అలాగే చూసాం. దేంట్లో తగ్గుదల ఎక్కువ ఉంది? డిమాండ్ లో తగ్గుదల ఎక్కువ ఉంది, అంటే డిమాండ్ ఎక్కువగా తగ్గింది, సప్లై కొంచెం తగ్గింది. పర్సంటేజ్ లో చెప్తాను మీకు అర్థం కావడానికి. డిమాండ్ 30% తగ్గింది, సప్లై 15% తగ్గింది. సో డెల్టా డి ఈజ్ మోర్ దెన్ డెల్టా ఎస్, ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ డిక్రీజ్ ఇన్ సప్లై. ఓకే, సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఏమవుతుంది? ప్రైస్ తగ్గుతుంది, క్వాంటిటీ రెండు తగ్గుతాయి. అది మనం గ్రాఫికల్ గా చూద్దాం. మీరు నోట్ చేసుకుంటుండండి ఈ ఈక్వేషన్, మెయిన్ ఈ ఈక్వేషన్ ఒక్కటి పట్టుకుంటే చాలు, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ గీసుకోండి. గ్రాఫ్ గీసుకుంటే ఈక్వేషన్ తో కూడా పని లేదు, ఈక్వేషన్ కూడా అవసరం లేదు. గ్రాఫ్ గీసుకుంటే అది అబ్జర్వ్ చేయాలి, అక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి అనేది చూడాలి. వెదర్ బోత్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై, ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై, అది చూడాలి మనం. డిమాండ్ సప్లైలో వచ్చేటటువంటి మార్పుల్లో వ్యత్యాసం గమనించాలి. దేని మార్పు ఎక్కువ ఉంది, దేని మార్పు తక్కువ ఉంది, లేదంటే రెండు సమానంగా మారాయా, అది చూడాలి. ఓకే, ఇనిషియల్ ఈక్విలిబ్రియం ఏది చెప్పండి? డిడి డిమాండ్ రేఖ, ఎస్ఎస్ సప్లై రేఖ ఖండించుకున్నాయి. ఓపి సమతుల్య ధర, ఓక్యూ సమతుల్య వస్తు రాశి. ఓకే, ఇప్పుడు డిమాండ్ తగ్గింది, ఎక్కువగా తగ్గిందా కొంచెం తగ్గిందా? ఎక్కువగా తగ్గింది. డెల్టా డి ఈజ్ మోర్ దెన్ గ్రేటర్ దెన్ డెల్టా ఎస్ అని రాసాం కాబట్టి ఇప్పుడు డిమాండ్ రేఖకు లెఫ్ట్ సైడ్ గీసే రేఖ కొంచెం డిస్టెంట్ గా గీయాలి, ఎక్కువ దూరంతో గీయాలి. అది మనం బ్లూ కలర్ లో D1 గీసాం. నెక్స్ట్ పింక్ కలర్ పాత సప్లై రేఖ ఎస్ఎస్ పాజిటివ్ స్లోప్ ఉన్న దానికి లెఫ్ట్ సైడ్ లో సప్లై కూడా తగ్గింది కాబట్టి సప్లై రేఖ కూడా ఎడమ వైపు గీసాం. ఇంతకుముందు రెండు పెరిగాయి కాబట్టి రెండు కుడి వైపు గీసాం, ఇప్పుడు రెండు తగ్గాయి కాబట్టి రెండు ఎడమ వైపు గీస్తాం. కాకపోతే డిమాండ్ ఎక్కువగా తగ్గింది కాబట్టి కొత్త డిమాండ్ రేఖను కొంచెం దూరంగా గీసాం పాత డిమాండ్ రేఖకి. సప్లై కొంచెమే తగ్గింది కాబట్టి సప్లై రేఖను
కొత్త సప్లై రేఖ పాత సప్లై రేఖకు కొంచెం దూరంలో గీసాం. ఓకే, వేర్ న్యూ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ E1. E1. What is the new price? OP1. P1. What is the OP1. new quantity? Q1. OQ1. Very good. Okay, what happened in both price and quantity? Decreases. Both decreases. Okay, Decreasing. the equilibrium price has decreased from OP to OP1 and the equilibrium quantity has decreased from OQ to OQ1. Okay, so this is the result. So where both market demand and market supply decreases and decrease in demand is more than decrease in supply. So what is the second situation? When demand and supply both decreases and demand supply rendu tagutunnai, కాకపోతే if decrease in demand is less than the decrease in supply, అంటే డిమాండ్ లో తగ్గుదల సప్లై లో తగ్గుదల కంటే తక్కువగా ఉంది. అంటే మళ్ళీ దీనికి న్యూమరికల్ గా చెప్తాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటది? డిమాండ్ 10% తగ్గింది, సప్లై 20% తగ్గింది. అంటే ఏది తక్కువ తగ్గింది? డిమాండ్ తక్కువ కొంచెమే తగ్గింది, సప్లై ఎక్కువ తగ్గింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డిమాండ్ రేఖ లెఫ్ట్ సైడ్ గీసేది దగ్గరగా గీయాలి పాత రేఖ, సప్లైని ఎడమ వైపు గీసేది కొంచెం దూరంగా గీయాలి, అంటే ఆపోజిట్ లో ఇల్లు అక్కడ దానికి. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ప్రైస్ పెరిగింది, క్వాంటిటీ తగ్గింది. DS both decreases, decrease in demand is less than decrease in supply, so it leads to an increase in equilibrium price and also it leads to a decrease in equilibrium quantity. So this we can observe in this graph. Okay, so E is the initial equilibrium where initial demand line DD intersects the initial supply curve SS. Okay, so the equilibrium price is OP and the equilibrium quantity is OQ. Okay, this is common in every graph. Okay, so then what is the new demand line here? E1 D1. E1 D1. So it is very less distant with the old one. Yes. పాత డిమాండ్ రేఖకు తక్కువ దూరంలో గీసాం, లెఫ్ట్ సైడే గీయాలి ఎందుకంటే తగ్గింది కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ తగ్గింది ఎడమ వైపు గీయాలి, డిమాండ్ పెరిగింది కుడి వైపు గీయాలి, లేదా సప్లై తగ్గింది ఎడమ వైపు, సప్లై పెరిగింది కుడి వైపు. ఎక్కువ తగ్గిందా తక్కువ తగ్గిందా, ఎక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా, దీన్ని బట్టి రెండు డిమాండ్ రేఖల మధ్య కానీ రెండు సప్లై రేఖల మధ్య కానీ దూరం మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు డిమాండ్ కొంచెమే తగ్గింది కాబట్టి మనం D1 రేఖను DD పాత డిమాండ్ రేఖకు దగ్గరగా గీసాం. సప్లై ఏం చేసాం? SS కి లెఫ్ట్ సైడ్ లో S1 కొత్త సప్లై రేఖ గీసాం, తగ్గింది కాబట్టి ఎక్కువ తగ్గింది. డిమాండ్ లో తగ్గుదల కంటే సప్లై లో తగ్గుదల ఎక్కువ ఉంది కాబట్టి S1 రేఖను SS రేఖకు దూరంగా గీసాం. ఓకే, ఇప్పుడు కొత్త సమతుల్యం ఎక్కడ ఏర్పడింది? E1 దగ్గర ఏర్పడింది. సో ధర OP1 కి పెరిగింది, కానీ వస్తురాశి చూడండి X అక్షం మీద ఏమైంది? OQ నుంచి OQ1 కు తగ్గింది. సమతుల్య ధర పెరుగుతుంది, వస్తురాశి తగ్గుతుంది. ఓకే, సో ఇది ఈక్వేషన్ ఆల్రెడీ వీ హావ్ సీన్. DS both decreases but decrease in demand is less than decrease in supply, so then equilibrium price will increases and equilibrium quantity will decreases. సార్ డౌట్ ఒకటి, ఈ గ్రాఫ్ లో సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైస్ తగ్గుతది కదా? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు రైట్. ఇక్కడ సప్లై పెరగలేదు, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ధర ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తో కంపేర్ చేస్తే సప్లై తగ్గిందమ్మా. డిమాండ్ తో కంపేర్ చేస్తే డిమాండ్ తగ్గింది, సప్లై కూడా తగ్గింది, రెండు తగ్గాయి. కాకపోతే ఏంటంటే ఏది డామినేట్ చేస్తుంది? డిమాండ్ తగ్గుదల కంటే సప్లై తగ్గుదల డామినేట్ చేస్తుంది. రైట్, ఐ గాట్ ద పాయింట్. వెరీ గుడ్, ఎక్సలెంట్ డౌట్. ఐ విల్ గివ్ క్లారిటీ. ఇప్పుడు చూడండి, జనరల్ గా మనకి డిమాండ్ తగ్గింది అనుకోండి, ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది? తగ్గుతుంది. సప్లై తగ్గింది అనుకోండి, ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి ఇక్కడ. రెండు జరిగినప్పుడు ఏది డామినేట్ చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏది డామినేట్ చేస్తుంది కాబట్టి ధర పెరుగుతుంది సార్. సప్లై ఎక్కువ. వెరీ గుడ్. నేను అది కన్ఫ్యూజ్ అయ్యారనుకున్నా కానీ ఎక్సలెంట్ పాయింట్ అమ్మా, నువ్వు అడిగిన పాయింట్ ఎక్సలెంట్. రైట్. ఓకే, ఇప్పుడు ఇవి ఇక్కడ రెండు ఒకేసారి జరిగినప్పుడు దేని డామినేషన్ ఉంటే ఆ రిజల్ట్ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది, దాని మీదనే చూపిస్తా. ఇప్పుడు డిమాండ్ తగ్గింది, దానివల్ల ధర తగ్గుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఖచ్చితంగా ధర తగ్గుతుంది. కానీ అంతకంటే ఎక్కువ సప్లై తగ్గింది, దీని ప్రభావం వలన ధర పెరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ధర ఒక 2 రూపాయలు తగ్గింది అనుకుందాం. ఏంది? డిమాండ్ తగ్గడం వల్ల. సప్లై తగ్గడం వల్ల ధర 5 రూపాయలు పెరిగింది. నెట్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఎంత? 3 రూపీస్.
అర్థం కాలేదా? ఆర్ యు ఫాలోయింగ్? లేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. రైట్. ఇప్పుడు డిమాండ్ తగ్గితేనేమో ధర తగ్గుతుంది, సప్లై తగ్గితేనేమో ధర పెరుగుతుంది. రెండు ఒకేసారి సంభవించినాయి. రెండు ఒకేసారి సంభవించినప్పుడు ఏంటంటే ఏదైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందో దాని ఫలితమే అంతిమంగా ఫైనల్ రిజల్ట్ గా వస్తుంది. ఇప్పుడు డిమాండ్ కొంచెమే తగ్గింది కాబట్టి డిమాండ్ తగ్గుదల వలన సమతుల్య ధర ఒక ₹2 తగ్గింది. రెండో అంశం ఏంది? సప్లై కూడా తగ్గింది, చాలా ఎక్కువ తగ్గింది. సప్లై ఎక్కువ తగ్గింది కాబట్టి ధర ₹5 తగ్గింది. ₹5 పెరిగింది. ధర ₹5 పెరిగింది. ఇప్పుడు నెట్ ఏమవుతుంది? ధర ఎన్ని రూపాయలు పెరుగుతుంది నికరంగా? ₹3. ఆల్రెడీ ₹2 తగ్గింది, ఇప్పుడు ఇది ₹5 పెరిగింది అంటే నికరంగా ₹3 పెరుగుతుంది. టోటల్ గా సమతుల్య ధర పెరుగుతుంది. ఓకే రైట్. ఇది అపోజిట్ లో కూడా మీరు తీసుకోవచ్చు, పెరిగిన దానికి కూడా తీసుకోండి. ఇప్పుడు డిమాండ్ పెరిగింది, సప్లై కూడా పెరిగింది. సో జనరల్ గా డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? సమతుల్య ధర పెరుగుతుంది. సప్లై పెరిగితే సమతుల్య ధర తగ్గుతుంది. ఇక్కడ కూడా రెండు విరుద్ధమైన సంఘటనలు. కాకపోతే ఏది డామినేట్ చేస్తే దేని పెరుగుదల ఎక్కువ ఉంటే దాని రిజల్ట్ ఉంది. ఇప్పుడు సప్లై పెరుగుదల కంటే డిమాండ్ పెరుగుదల ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది. ఓకే, డిమాండ్ పెరుగుదల కంటే సప్లై పెరుగుదల ఎక్కువ ఉంటే ప్రైస్ తగ్గుతుంది. అంటే ఏ అంశం డామినేట్ చేస్తే దాని రిజల్ట్ ఫైనల్ అవుతుంది. ఓకే రైట్. రెండు సిచ్యువేషన్ చూసాము. డిమాండ్ సప్లై రెండు తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువగా తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ తక్కువగా తగ్గితే ఏమవుతుంది. సో వాట్ ఈస్ ద థర్డ్ సిచ్యువేషన్? బోత్ డిక్రీజెస్ అండ్ both are రెండు equal. సమానంగా తగ్గినప్పుడు. వెరీ గుడ్. రెండు సమానంగా తగ్గినప్పుడు when demand and supply both decreases and decrease in demand is exactly equal to the decrease in supply, delta D is equal to delta S. ఏమవుతుంది? ఈక్విలిబ్రియం ప్రైస్ will remain unchanged and quantity will decrease. క్వాంటిటీ తగ్గుతుంది, అంటే సమతుల్య ధర స్థిరంగా ఉంటుంది, క్వాంటిటీ తగ్గుతుంది. అది చూద్దాం. కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతున్నాయి ఎందుకంటే మీకు అన్ని అయిపోయింది, అదే ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు రెండు రేఖల మధ్య సమాన దూరం గీయాలి. ఇప్పుడు ఏమైంది? డిడి పింక్ లైన్ కి లెఫ్ట్ సైడ్ లో D1 గీసాము, ఎందుకంటే డిమాండ్ తగ్గింది కాబట్టి. అయితే మీరు ఫస్ట్ డిమాండ్ రేఖ గీసినప్పుడు, కొత్త డిమాండ్ రేఖ గీసినప్పుడు ఈ రెండు రేఖల మధ్య ఎంత దూరం ఉందో కొత్త సప్లై రేఖ గీసేటప్పుడు కూడా అది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే, ద గ్యాప్ బిట్వీన్ న్యూ అండ్ ఓల్డ్ డిమాండ్ కర్వ్స్ must be equal to the gap between new and old supply curves, where both changes in demand and supply is equal. డిమాండ్ లో మార్పు, సప్లై లో మార్పు సమానంగా ఉన్నప్పుడు, అది పెరిగినా తగ్గినా ఏం చేయాలి? ఆ రెండు రేఖల మధ్య దూరము, రెండు డిమాండ్ రేఖల మధ్య దూరము, రెండు సప్లై రేఖల మధ్య దూరము సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొత్త ఈక్విలిబ్రియం E1 దగ్గర ఏర్పడింది. ప్రైస్ ఈక్విలిబ్రియం ప్రైస్ OP దగ్గర అలాగే ఉంది, కానీ క్వాంటిటీ OQ1 కు తగ్గింది లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే రెండు పెరిగింది చూసాము, రెండు తగ్గింది చూసాము. ఒకటి పెరిగి ఇంకోటి తగ్గితే ఏమవుతుంది? ఓకే, హ్యావ్ యు గాట్ ద పాయింట్? డిమాండ్ సప్లై రెండు పెంచి చూసాము, డిమాండ్ సప్లై రెండు తగ్గించి చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒకటేమో పెరుగుతుంది, ఇంకొకటేమో తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏది పెంచాం మనం? when demand increases and supply decreases, అంటే మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది, మార్కెట్ సప్లై తగ్గుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక దానిలోని మార్పు ఇంకో దానిలోని మార్పు సమానంగా ఉన్నాయా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే అంశమే డిటర్మైన్ చేస్తుంది. ఈక్విలిబ్రియం ప్రైస్ లో వచ్చే మార్పును అది నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్, ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ ద డిక్రీజ్ ఇన్ సప్లై. డిమాండ్ ఏమో పెరుగుతుంది, సప్లై ఏమో తగ్గుతుంది. డిమాండ్ లో వచ్చే పెరుగుదల సప్లైలో వచ్చే తగ్గుదల కంటే ఎక్కువగా ఉంది. సో డిడి బ్లాక్ కలర్ ది ఓల్డ్ డిమాండ్ కర్వ్, బ్లాక్ కలర్ SS ఓల్డ్ సప్లై రేఖ, ఇనిషియల్ సప్లై. ఈ సమతుల్య బిందువు OP సమతుల్య ధర, OQ సమతుల్య వస్తురాశి. ఇప్పుడు డిమాండ్ పెరిగింది కాబట్టి డిమాండ్ రేఖను రైట్ సైడ్ గీసాం. ఎక్కువ పెరిగిందని ఆల్రెడీ ముందే చెప్పాం, డెల్టా D ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా S. కాబట్టి ఏం చేసాం? డిడి రేఖకు D1 రేఖకు దూరం ఎక్కువ తీసుకున్నాం. నెక్స్ట్, సప్లై ఏమైంది? తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలి? సప్లై రేఖను లెఫ్ట్ సైడ్ గీయాలి. ఈడే కన్ఫ్యూజ్ అయి ఉంటారు మీరు, రైట్ సైడ్ గీసి ఉంటారు. సో రైట్ సైడ్ గీస్తే అలాంటి రిజల్ట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ గీయాలి, ఎందుకంటే డిమాండ్ ఏమో పెరిగింది కాబట్టి కుడివైపు గీస్తాం డిమాండ్ రేఖను కొత్తది. సప్లై తగ్గింది కాబట్టి సప్లై రేఖ ఎడమవైపు గీస్తాం. మళ్ళీ రెండిట్లో వచ్చినటువంటి ఆ పెరుగుదల తగ్గుదల ఆ వ్యత్యాసం కూడా చూడాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై వేరియేషన్, ఆ డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ డిక్రీజ్ ఇన్ సప్లై. ఏది ఎక్కువ ఉంది?
డిమాండ్ ఎక్కువ Price పెరిగింది, లో- సప్లై price లో కొంచెం change తగ్గింది. ఎక్కువ సప్లై ఉంది కొంచెం సార్, తగ్గిందంటే quantity అర్థం ఏంటి? ద గ్యాప్ బిట్వీన్ న్యూ అండ్ ఓల్డ్ సప్లై కర్వ్స్ షుడ్ బి స్మాల్. ఆ గ్యాప్ అనేది స్మాల్ గా ఉండాలి, చిన్నగా ఉండాలి, గ్యాప్ తక్కువగా ఉండాలి. ఓకే, సో అందుకోసమే S1 రేఖ దగ్గరగా గీసాం. అది కొత్త సమతుల్యం E1 దగ్గర ఏర్పడింది. సో సమతుల్య ధర పెరుగుతుంది, సమతుల్య వస్తు రాశి కూడా పెరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఆపోజిట్ గీయండి. ఆపోజిట్, వెన్ డిమాండ్ ఇంక్రీజెస్ అండ్ సప్లై డిక్రీజెస్, బట్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఈజ్ లెస్ దెన్ ద డిక్రీజ్ ఇన్ సప్లై. డిమాండ్ ఏమో పెరుగుతుంది, సప్లై ఏమో తగ్గుతుంది. కానీ డిమాండ్ లో వచ్చిన పెరుగుదల సప్లైలో వచ్చిన తగ్గుదల కంటే తక్కువగా ఉంటుంది. ఓకే, సో D1 కి గ్యాప్ తక్కువ గీసాం, మళ్ళీ రైట్ సైడ్ గీయాలి. మళ్ళీ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది చూడాలి. ఓకే, మీకు క్వశ్చన్ వస్తే, రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే అక్కడ ఏం పెరిగింది ఏది తగ్గింది, ఏది పెరిగితే ఆ రేఖ రైట్ సైడ్ గీయాలి, ఏది తగ్గితే ఆ రేఖ లెఫ్ట్ సైడ్ గీయాలి. నెక్స్ట్, దేంట్లో పెరుగుదల ఎక్కువ ఉంది, దేంట్లో పెరుగుదల తక్కువ ఉంది, లేదా తగ్గుదల అయితే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, అవి గమనించి ఆ రేఖల మధ్య దూరం మనం ఫాలో కావాలి. ఓకే, సో D1 రైట్ సైడ్ గీసాము, తక్కువ పెరిగింది కాబట్టి దగ్గరగా గీసాము. S1 మాత్రం గ్యాప్ ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే సప్లైలో వచ్చిన తగ్గుదల డిమాండ్ లో వచ్చిన పెరుగుదల కంటే ఎక్కువ. ఇప్పుడు ఇది సప్లైని డామినేట్ చేస్తుంది. ఇక్కడ వస్తు రాశి తగ్గింది చూడమ్మా, ఇంతకు ముందు డౌట్ అడిగారుగా, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది చూడండి. సప్లై తగ్గుదల డిమాండ్ పెరుగుదలను డామినేట్ చేసినప్పుడు, అధిగమించినప్పుడు వస్తు రాశి ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, సో సమతుల్య ధర పెరిగింది, వస్తు రాశి తగ్గింది. సార్ Okay. సప్లై తగ్గితే ప్రైస్ తగ్గుతుంది కదా సార్? సప్లై తగ్గితే ప్రైస్ పెరుగుద్దమ్మా, షార్టేజ్ కదా. సప్లై తగ్గుదల అంటే షార్టేజ్ కదా, కొరత. వస్తువు కొరత ఉన్నప్పుడు దాని ధర పెరుగుతుంది. ఓకే, మనం ఫస్ట్ చూసింది అదే కదా. డిమాండ్ పెరిగినప్పుడేమో ధర పెరుగుద్ది, సప్లై పెరిగినప్పుడేమో ధర తగ్గుతుంది, లేదా సప్లై తగ్గితే ధర పెరుగుతుంది. ఇక్కడ విలోమ సంబంధం ఉంటుంది. ఓకే, సో థర్డ్ వన్ ఏంటి, బోత్ ఈక్వల్. డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. డిమాండ్ లోని పెరుగుదల సప్లైలోని తగ్గుదల రెండు సమానంగా ఉంటాయి. అంటే డిమాండ్ రేఖ రైట్ సైడ్ ఎంత గ్యాప్ తో గీసామో, సప్లై రేఖ లెఫ్ట్ సైడ్ కూడా అంతే గ్యాప్ తో గీయాలి. ప్రైస్ పెరుగుతుంది, క్వాంటిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే డిమాండ్ 20 యూనిట్లు పెరిగితే సప్లై 20 యూనిట్లు తగ్గింది, అప్పుడు ఏమైంది, క్వాంటిటీ సేమ్ ఉంటుంది. 100 యూనిట్లు క్వాంటిటీ ఉందనుకోండి, ఇనిషియల్లో 20 యూనిట్లు డిమాండ్ పెరిగింది, సప్లై 20 యూనిట్లు తగ్గింది, ఫైనల్ గా మళ్ళీ క్వాంటిటీ 100 కాడనే ఉంటుంది. సో క్వాంటిటీ రిమైన్ అన్చేంజ్డ్, బట్ ప్రైస్ విల్ ఇంక్రీజెస్, ధర పెరుగుతుంది. ఇంకొకటి, ఇది కూడా నేను స్పీడ్ గా మూవ్ చేస్తా. ఇప్పటివరకు మనం ఏం చేసాం, డిమాండ్ పెంచి సప్లైని తగ్గించాం. ఇప్పుడు అపోజిట్ లో తీసుకోండి, డిమాండ్ తగ్గించడం మళ్ళీ సప్లైని పెంచడం. అంటే డిమాండ్ రేఖ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, సప్లై రేఖ రైట్ సైడ్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా డిమాండ్ తగ్గింది, తగ్గిన పరిమాణం ఎక్కువ ఉంది, సప్లై పెరిగిన పరిమాణం ఎక్కువ. డెల్టా డి ఈస్ గ్రేటర్ దాన్ డెల్టా ఎస్. ఇప్పుడు ఏమవుతుంది, సమతుల్య ధర తగ్గుతుంది, వస్తు రాశి కూడా తగ్గుతుంది. మీరు గీసుకుంటూనే ఉండండి, గ్రాఫ్స్ టక్కటక్క గీస్తూనే ఉండాలి. రెండు తగ్గుతాయి, చూడండి మీరు చెక్ చేసుకోవచ్చు, గ్రాఫ్ గీసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో పాత డిమాండ్ రేఖకు లెఫ్ట్ సైడ్ కొత్తది గీయాలి ఇప్పుడు, ఎందుకంటే డిమాండ్ తగ్గుతుంది. ఇప్పటివరకు ఏమో డిమాండ్ పెరిగి సప్లై తగ్గింది చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది డిమాండ్ తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది. అంటే సప్లై రేఖ రైట్ సైడ్ గీయాలి, డిమాండ్ రేఖ లెఫ్ట్ సైడ్ గీయాలి పాతదాన్ని. రెండు డిమాండ్ రేఖల మధ్య దూరం ఎక్కువ ఉండాలి, రెండు సప్లై రేఖల మధ్య దూరం తక్కువ ఉండాలి. సో కొత్త సమతుల్యం E1 దగ్గర ఏర్పడింది. రెండు గ్రీన్ కలర్ రేఖలు ఇంటర్సెక్ట్ అయ్యాయి చూడండి. ఎట్ పాయింట్ E1 బోత్ S1 D1 న్యూ సప్లై కర్వ్ అండ్ న్యూ డిమాండ్ కర్వ్ ఇంటర్సెక్ట్స్ at point E1 where new equilibrium is established. So at this new equilibrium point, the new price is OP1 and the new quantity is OQ1. So price decreased from OP to OP1 and demand also decreased from OQ to OQ1. Okay, so this is the result when demand decreases and supply increases, and decrease in demand is more than the increase in supply. And the demand taggi supply perigi, డిమాండ్ లోని తగ్గుదల ఎక్కువ ఉండి సప్లై లోని పెరుగుదల తక్కువ ఉంటే ఈ ఫలితం వస్తుంది. ధర తగ్గుతుంది, వస్తు రాశి కూడా తగ్గుతుంది. నెక్స్ట్, దీనికి ఆపోజిట్, డిమాండ్ తగ్గింది, సప్లై పెరిగింది, కానీ డిమాండ్ తగ్గుదల ఏమో తక్కువగా ఉంది, సప్లై పెరుగుదల ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, సమతుల్య ధర తగ్గుతుంది, వస్తు రాశి పెరుగుతుంది.
గీస్తూనే ఉండండి, గ్రాఫ్లు గీస్తూనే ఉండాలి కంటిన్యూస్. ఇనిషియల్ ఈక్విలిబ్రియం గీయండి. డిమాండ్ రేట్ ఎటు గీయాలి చెప్పండి కొత్తది? లెఫ్ట్ సార్, లెఫ్ట్. వెరీ గుడ్, లెఫ్ట్ సైడ్. సప్లై రేఖ రైట్ సైడ్. ఏది రెండు డిమాండ్ రేఖల మధ్య దూరం ఎక్కువ ఉండాలా, రెండు సప్లై రేఖల మధ్య దూరం ఎక్కువ ఉండాలా? సప్లై రేఖల మధ్య. డిమాండ్ కొంచెమే తగ్గింది, సప్లై ఏమో చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి కొత్త సప్లై రేఖను కొంచెం దూరంగా గీయాలి, కొత్త డిమాండ్ రేఖను కొంచెం దగ్గరగా గీయాలి. D1 మధ్య గ్యాప్ తక్కువ ఉంటుంది, S1 మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కొత్త డిమాండ్ రేఖ లెఫ్ట్ సైడ్ గీయాలి, డిమాండ్ తగ్గింది కాబట్టి. కొత్త సప్లై రేఖ రైట్ సైడ్ గీయాలి, సప్లై పెరిగింది కాబట్టి. సో ఇది కొత్త ఈక్విలిబ్రియం E1 దగ్గర ఏర్పడింది. ధర OP1 కి తగ్గింది, వస్తు రాశి OQ1 కి పెరిగింది. ధర తగ్గుతుంది, వస్తు రాశి పెరుగుతుంది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, if both are equal, demand decreases and supply increases, decrease in demand is equal to increase in supply. స్క్రీన్ మీద చూడండి, రెండు రేఖల మధ్య గ్యాప్ స్పష్టంగా ఈక్వల్ గా ఉండాలి. డిమాండ్ రేఖ లెఫ్ట్ సైడ్ గీయాలి, సప్లై రేఖ రైట్ సైడ్ గీయాలి. ఎందుకంటే డిమాండ్ ఏమో తగ్గింది, సప్లై ఏమో పెరిగింది. డిమాండ్ తగ్గుదల, సప్లై పెరుగుదల రెండు సమానంగా ఉంది. ఓకే, రైట్. సో with this I want to stop here. Okay.